నమస్తే వెల్కమ్ టు రితం తెలుగు స్పెషల్ స్టోరీ. మొత్తానికి కాంగ్రెస్ తన నైజాన్ని మరోసారి ప్రదర్శించింది. అయోధ్య ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రతిపక్ష ఇండి కూటమి నుంచి దాదాపు అన్ని పార్టీలు అయోధ్యకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు. ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కూడా అయోధ్యకు వెళ్లబోనంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. తాజాగా కాంగ్రెస్ కూడా క్లియర్ గా చెప్పడంతో అందులో లెఫ్ట్ పార్టీలు సెక్యులర్ ముసుగు వేసుకున్న పార్టీలేవి అయోధ్యకు వెళ్లడం లేదని స్పష్టమవుతోంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తనకు ఆహ్వానం అవసరం లేదని, ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు వెళ్తానని చెప్పగా ఉద్ధవ్ ఠాక్రే మాత్రం తనకు ఆహ్వానం అందలేదంటూ ఆ రోజు మహారాష్ట్రలోనే కాలారాం దర్శనం చేసుకుంటానని ప్రకటించారు. దీంతో ప్రతిపక్ష పార్టీ నేతల హాజరు లేకుండానే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రారంభోత్సవానికి రావాలంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ కు ఆలయ ట్రస్ట్ ఆహ్వానాలు పంపించింది. అయితే గత నెలలో ఆహ్వానాలు అందినా ఇప్పటి వరకు సమాధానం చెప్పకుండా పెండింగ్ లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చివరకు వెళ్లేది లేదంటూ క్లియర్ కట్ మెసేజ్ పంపించింది. ఇక వెళ్లిపోవడానికి రకరకాల కుంటి సాకులు కూడా చెప్పుకొచ్చింది. మతం అనేది వ్యక్తిగత విషయమని, కానీ కొన్నేళ్లుగా బీజేపీ ఆర్ఎస్ఎస్ అయోధ్యలో రామ మందిరాన్ని రాజకీయ ప్రాజెక్ట్ గా మార్చాయని బురద జల్లే ప్రయత్నం చేసింది. మందిరం నిర్మాణంలో ఉండగానే హడావిడిగా ప్రారంభించడం వెనుక ఎన్నికల ప్రయోజనం ఉందని తన ప్రకటనలో ఆరోపణలు చేసింది. ఇక 2019 సుప్రీంకోర్టు తీర్పుకు తాము కట్టుబడి ఉన్నామని, ప్రజల విశ్వాసాన్ని గౌరవిస్తూ ఆహ్వానాన్ని గౌరవపూర్వకంగా తిరస్కరిస్తున్నట్లు ప్రకటనలు వెల్లడించింది. అయోధ్య బీజేపీ రాజకీయ ప్రాజెక్ట్ అని, ప్రారంభించడం ఎన్నికల స్టంట్ అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎన్నికల సమయంలో గుళ్ళు గోపురాల చుట్టూ తిరగడం, గంగా స్నానాలు చేయడాన్ని గుర్తు చేసుకోవడం లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేవలం హిందువులకు తాము వ్యతిరేకం కాదనే సంకేతాలు పంపేందుకు ఆలయాల ప్రదక్షిణలు చేసే కాంగ్రెస్ అధినాయకత్వం తాజా నిర్ణయంతో బీజేపీకి మైలేజ్ పెరిగే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ నాయకులు అయోధ్యకు వెళ్తే తాము సెక్యులర్ అని చెప్పుకునేందుకు అవకాశం లేకుండా పోతుంది. అలా కాదని వెళ్లకుండా ఉంటే హిందువుల ఓటింగ్ చేజార్చుకున్నట్లు అవుతుంది. దీంతో అటు ఇటు కాకుండా సుప్రీంకోర్టు ప్రజల విశ్వాసం పేరుతో దూరంగా ఉంటున్నట్లు ప్రకటనలో విడుదల చేసిందని చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై పార్టీలో కొందరు నేతలు వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. గుజరాత్ కు చెందిన లీడర్లు అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇది దేశ ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశమని, ప్రజల మనోభావాలను గౌరవించాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు. ఇటు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ మాత్రం రాముడికి తాము వ్యతిరేకం అనిపించకుండా చూసేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అయితే వారు పిలిచేటప్పుడు వెళ్లాలా అంటూ జనవరి 22కి బదులుగా జనవరి 15న దర్శనం చేసుకుంటానని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నిర్ణయంపై విచారం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి శ్రీరాముని అస్తిత్వాన్ని నిరాకరించే కాంగ్రెస్ తాజా నిర్ణయం ఆశ్చర్యం కలిగించలేదని బీజేపీ నేత నలిన్ కోహ్లీ వ్యాఖ్యానించారు. ఇది వాటి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి రితం తెలుగు.